ఒక నిమిషం ఇవ్వాలండి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పరిగి శాసనసభ్యులు మొత్తం బట్టి గారు చెప్పాల్సిన సమాధానం అంతా చెప్పేశారండి. థ్యాంక్ యూ. కానీ ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో నష్టం జరిగింది అన్నట్టు మాట్లాడారు అధ్యక్ష. మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వికారాబాద్ జిల్లా గురించి 30 సంవత్సరాల నుండి పోరాటాలు చేసి వికారాబాద్ జిల్లా కావాలని వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మనిషి గుండె కొట్టుకుంది అధ్యక్ష. వికారాబాద్ జిల్లా కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వల్ల నష్టం జరిగింది. ఈరోజు వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి తాండూరులోనో బషీరాబాద్లో వెనకాల తాండూరు ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. బషీరాబాద్ మారుమూల నుండి, తాండూరు మారుమూల నుండి హైదరాబాద్కు వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్లో చేయాలంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు వికారాబాద్ పోయి ఏ విధంగా పరిష్కరించుకుంటుండే అనేది మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మాట్లాడితే ఇంకొక మాట, వికారాబాద్ జిల్లా వచ్చిన తర్వాత జోన్లు సిస్టమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది జరిగిందని గ్రహించి ఆ రోజు కేసీఆర్ గారు మళ్ళీ ఇమీడియట్గా వికారాబాద్ని హైదరాబాద్ జోన్లో కలిపారు అధ్యక్ష. సంతోషం, దాన్ని కూడా ఒప్పుకున్నారు. వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు జిల్లాకు ఒక కోర్టు వచ్చింది. వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి ఈరోజు ఒక నర్సింగ్ కాలేజ్ వచ్చింది. వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి సపరేట్గా మీకు బ్రిడ్జ్ అధ్యక్ష, మన బ్రిడ్జ్కి సంబంధించి ఇమీడియట్గా ఒక 100 కోట్ల శాంక్షన్ ఇచ్చున్నారు ఆ రోజు. ఇదంతా ఇదే కాకుండా అధ్యక్ష కలెక్టరేట్ వచ్చింది అక్కడే. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్టు మాట్లాడారు. మీ అభిప్రాయం కూడా అదేనా అని గౌరవ స్పీకర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే వికారాబాద్ జిల్లాను కూడా మనం రంగారెడ్డిలో కలుపుదామని. స్పీకర్ గారు లేదు Speaker is for all our state. How can we question? నిమిషం. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రాంతం అని మాట్లాడున్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా మీ అభిప్రాయం అని అడుగుతున్నాను అంతే. దానికన్నా ఇంకేం లేదండి. గౌరవ స్పీకర్ గారిని రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వికారాబాద్ ప్రజలు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని కలిపి మాట్లాడినారు కాబట్టి దయచేసి మీరు అది ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి మంత్రి గారు చెప్పండి. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి. ఎస్ మేడం. ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే, బ్రాడ్గా తీసుకుంటే డివిజన్ ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ బ్రాడ్గా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల ఏర్పాటు కూడా సైంటిఫిక్గా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనే ప్రధానంగా చెప్పడం జరిగింది. రెండోది, స్పీకర్ గారికి వచ్చినప్పుడు స్పీకర్ గారు మొత్తం గౌరవ శాసనసభ్యులకు సంబంధించి వారి అభిప్రాయం చెప్పింది సార్. వారి అభిప్రాయం చెప్పిండ్రు. వారు చెప్పిండ్రు. I request honorable member who is also a senior member, who was also the minister for a long time, don't please include the chair and try to pull స్పీకర్ గారిని మన డిస్కషన్స్ లో పుల్ చేయొద్దని మేము గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. పాయల్ శంకర్ గారు 1 minute. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు, నేనేమంటున్నా అధ్యక్ష అంటే, ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నా అధ్యక్ష. 14,000 ఒక మండలం ఉంది అధ్యక్ష. 14,000 జనాభాకు ఒక మండలం అధ్యక్ష. దానికి ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? నేనేమంటున్నా అధ్యక్ష అంటే, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి తారతమ్యాలు లేకుండా ఒక 40-50 వేల మందికి ఒక మండలం ఉండాలి అధ్యక్ష. ఆ విధంగా చేసి ఒక 7 నియోజకవర్గాలకు ఏదో ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలని చెప్పి అది నా యొక్క కోరిక అధ్యక్ష. దాని జ్యుడిషియల్ కమిషన్ వేసి అందరు ప్రతిపక్ష సభ్యులతో కూడా చర్చించి అందరి ఒపీనియన్ కూడా తీసుకొని శాసనసభలో చర్చ పెట్టి అందరికీ ఆమోదయోగ్యమైతే ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. పాయల్ శంకర్ గారు డివియేషన్ అయిపోతుంది. ప్లీజ్ సబ్జెక్ట్ డివియేషన్ అవుతుంది. బడ్జెట్ మాట్లాడు అధ్యక్ష. మొదటిసారి అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. మరి గౌరవ శాసనసభ్యులు మాట్లాడుకుంటా మరి రుణమాఫీ పైన చాలా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష.
ఒక నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం. నేను నా నియోజకవర్గానికి సంబంధించి నేను అడుగుతాను. ఎందుకంటే వారు మాట్లాడితే ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది, రుణమాఫీ గానాల దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి అని చెప్పండి. నేను అడుగుతాను అధ్యక్ష, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చెందాల్సినటువంటి అవసరం ఉంది, ఎమ్మెల్యేస్కి అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా, ఎందుకంటే క్రాప్ లోన్ ప్రభుత్వం మాఫీ చేస్తామన్న తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పొలాన్ని అమ్ముకుందామంటే కూడా మరి ఈరోజు పొలం అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంఆర్ఎస్ అంతా కూడా క్రాప్ లోన్ ఉంది కాబట్టి మీకు మేము రిజిస్ట్రేషన్ చేసి ఏమో అని చెప్తా ఉన్నారు. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. రెండోది ఏంటంటే ₹1,00,000 లోపు అందరికీ మాఫీ చేస్తామన్నారు, కానీ మాఫీ కాలేదు అధ్యక్ష. నా దగ్గరనే ఇప్పుడు హరీష్ రావు గారు ఒకటి కోట్ చేయడం జరిగింది. ఒక సొసైటీలో 240 మెంబర్స్ లక్ష లోపు ఉన్నటువంటి రైతులు ఉంటే కేవలం 140 మందికి మాఫీ అయింది. ఇంకొక సొసైటీలో 600 చిల్లర మంది ఉంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయింది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా, ఎందుకు అధికారులు చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు రుణమాఫీ కాలేదనేది. కాబట్టి దాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏంటంటే మరి కొన్ని అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కారణాల వల్ల పరంపోగులు కానీ ధర్నీ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ పెండింగ్లో ఉండడం వల్ల వారికి కూడా రుణమాఫీ కాలేదు. మీరు అవాస్తవం మాటలు ఇక్కడ సభలో చెప్పి మరి తప్పుదో వట్టియదు. రైతులు రుణమాఫీ కోసం మరి పాలాభిషేకం చేసినని చెప్తా ఉన్నారు. పాలాభిషేకాలు ఎక్కడ జరిగినాయి? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకాలు జరిగిన తర్వాత రైతు సంబరాల్లో ఒక్క రైతు కూడా లేదన్న విషయాన్ని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మళ్ళీ ఇంకోటి, నేను గౌరవ శాసన సభ్యురాలు ఈరోజు మా సభ్యులు చెప్పిన ప్రతి మాటపై మొదలుపెట్టింది మేము రైతు రుణమాఫీ ఒక వారం రోజులు కాలేదు అధ్యక్ష. ఆ వారం రోజులకు సంబంధించి ఎక్కడైనా నేనేం కోరుతా ఉన్నానంటే, ఎక్కడైనా అర్హత కలిగిన ఆ రైతు సోదరుడికి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని ఆ రైతు సోదరుడికి న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకుంటాం. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడైనా సరే వి విల్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. అందుకోసమే వి జస్ట్ స్టార్టెడ్ ఈ వ్యవసాయ రుణాలకు సంబంధించి తప్పకుండా మీరు చెప్పిన ఇంతకుముందు పెద్దలు హరీష్ రావు గారు చెప్పింది కూడా తప్పకుండా పాజిటివ్ వేలో తీసుకుంటాం. మాకు అల్టిమేట్లీ ఆబ్జెక్టివ్ ఏంది, అర్హత గల రైతు సోదరుడికి ₹2,00,000 రుణమాఫీ చేయాలి. ప్రక్రియ మొదలైంది. మీరిచ్చే మంచి సూచనలు కూడా తీసుకుంటాం. మా శాసనసభ్యురాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీలో, అసలు రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందరు రైతులు చేస్తారు కదా పాలాభిషేకం. మా రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రతి రైతు కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ అంటారా? పాయల్ శంకర్ గారు ప్లీజ్ ప్లీజ్, డివేషన్ అవుతుంది మేడం. వద్దు మేడం, వద్దు మేడం, లే వద్దు వద్దు వద్దు. పాయల్ శంకర్ గారు మాట్లాడు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా మేము అనేది ఏంటంటే అప్లికేషన్స్ తీసుకోమంటే నేను అందుకే కోడ్ చేయడం జరిగింది. ఒక సొసైటీలో 240 మెంబర్స్ ఉంటే ఓన్లీ 140 మెంబర్స్కి అయింది. అంటే ఇంకా 100 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ప్లస్ రైతులకు మేము ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఉండదు. కాబట్టి మీరు ఒక పాలసీ డెసిషన్ తీసుకోండి, ఆఫీసర్స్ నుంచి మీరు తెప్పించుకోండి. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళతో తెప్పించుకొని చేసుకోండి. మళ్ళీ మార్నింగ్ మన హరీష్ రావు గారు పెద్దలు మాట్లాడినట్టుగా ఏమైతుందంటే 2023 డిసెంబర్ 9th వరకే వీళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నారు, ఇంట్రెస్ట్తో సహా మాఫీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ తర్వాత డిసెంబర్ నుంచి ఈ జూలై ప్రజెంట్ రుణమాఫీ అయ్యే వరకు కూడా ఇంట్రెస్ట్ కడితేనే రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అది బ్యాంకర్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి గవర్నమెంట్ నుంచి ఒక డైరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. రిప్లైలో డిప్యూటీ సీఎం గారు ప్రతి అంశాన్ని వారు తప్పకుండా మీకు చెప్తారు.